గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము దసరా హాలిడేస్లో సడన్గా పూరి ట్రిప్ ప్లాన్ చేసామండి. సో అయితే ఫస్ట్లీ ఆ ట్రైన్ నైట్ 8:44కి ఎక్కాము. మార్నింగ్ వచ్చేసి 5:44 ఆర్ 5:30 అలా అయింది. సో ఇదన్నమాట భువనేశ్వర్ స్టేషన్. దువ్వాడ టు భువనేశ్వర్ ఎక్కాము. సో చూసారు కదా స్టేషన్ నుండి బయటకు వచ్చేసి క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాము. మా డాడీ ఫ్రెండ్ ఒక అంకుల్ మా కోసం అని చెప్పి ఆ అంకుల్కి తెలిసిన క్యాబ్ డ్రైవర్ని మాకు పురమాయించారు. అయితే ఆ క్యాబ్ డ్రైవర్ వచ్చే వరకు వెయిట్ చేస్తూనే ఉన్నాము. ఫైనల్లీ అతను వచ్చేసాడు. ఎంట్రింగ్ ఇంటూ భువనేశ్వర్ సిటీ. ఇప్పుడు మనం భువనేశ్వర్ సిటీలోంచి వెళ్ళబోతున్నాం అన్నమాట. చూసారా, మార్నింగ్ వల్ల అంత పీస్ఫుల్గా ఉంది. అదే కొంచెం టైం అయ్యాక అయితే ఫుల్ ఆఫ్ ట్రాఫిక్ అండి. చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఆ రోడ్స్ మొత్తం ఫుల్ అయిపోయి ఉంటాయి. ఇవన్నీ షాప్స్ అన్నమాట. చూసారా, సిటీ మార్నింగ్ వల్ల ఖాళీగా ఉంది. లేదంటే మొత్తం ఫుల్ రష్గానే ఉంటుందండి బాబు అక్కడ. అందులోనూ మేము దసరా టైంలో వెళ్ళడం వల్ల అక్కడ అమ్మవారి ఉత్సవాలు చాలా బాగా చేశారండి. ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది, చూడండి. ఒక్కొక్కటి చాలా బాగున్నాయన్నమాట చూడడానికి. ఆ డెకరేషన్స్ అవన్నీ బాగా చేశారనమాట. టెంపుల్స్ కింద సెట్ వేసి అమ్మవారిది అదిగోండి, చూసారా ఎంత బాగా వేశారో. దసరా టైంలో వెళ్ళడం వల్ల ఇదంతా సెట్టింగ్ అవన్నీ రికార్డింగ్ చేయడానికి అయ్యింది నాకు. చూసారా. సో ఇదండి మేము రూమ్స్ బుక్ చేసుకున్న హోటల్ అనమాట. ఇది 3 స్టార్ రేటింగ్, సాజ్ హెరిటేజ్ అనమాట. సో మనం లోపలికి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ వినాయకుడి విగ్రహం ఉంది. నెక్స్ట్ ఇదంతా హోటల్లో చుట్టూ ఉన్న రూమ్స్ అనమాట. చూడండి, చూడ్డానికి బాగానే అనిపించింది. ఇక్కడే మనకి రూమ్ కీస్ అవన్నీ ఇచ్చారనమాట. సో రూమ్కి వచ్చేసాము. చూసారా, మన బట్టలు అవి పెట్టుకోవడానికి మనకి ఒక బీరువా టైప్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెడ్ అన్నమాట. అది బెడ్. నెక్స్ట్ వచ్చేసి నేను బెడ్ మీద కూర్చుని పోయానండి. నీరసం వచ్చేసింది ఆ జర్నీ వల్ల. అక్కడ అలా కూర్చోడానికి. అండ్ నెక్స్ట్ కాఫీ, టీ, అవేమో షుగర్ ప్యాకెట్స్ అనమాట. అది కలుపుకోవడానికి అని చెప్పి హాట్ వాటర్లోనే కలుపుకోవాలండి బాబు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి అలా కనిపిస్తుంది అనమాట వ్యూ అనేది. నెక్స్ట్ ఇది వాష్రూమ్ అనమాట. ఎలా ఉందో చూసేద్దాం. బాగానే ఉంది, పర్లేదండి. 3 స్టార్ అయినా రూమ్ మాత్రం బాగానే ఉంది. ఇది మెనూ బుక్ అనమాట. మనము ఒకవేళ రూమ్లో ఉండి ఆర్డర్ చేస్తే మనకి రూమ్కి తీసుకొచ్చి ఇచ్చేస్తారనమాట ఫుడ్ని. అండ్ ఇంకా వచ్చేసి మీరు ఒకవేళ అక్కడ ఉంటుంది కదా రెస్టారెంట్ టైపు, దాంట్లోకి వెళ్ళి కూర్చుని ఆర్డర్ చేసినా అక్కడ సర్వ్ చేసేస్తారు. మేమైతే రూమ్కే ఆర్డర్ పెట్టేసుకున్నామండి ఫుడ్ని ఈవినింగ్ అయితే. సో ఫ్రెష్ అయిపోయాము. నెక్స్ట్ ఇంకా మన వాళ్ళందరూ పడుకుని పోయి ఉన్నారండి, నీరసాలు వచ్చేసినాయి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోయామన్నమాట. బ్రేక్ఫాస్ట్ మనకి ఫ్రీ అనమాట, అన్లిమిటెడ్. చూసారా ఐటమ్స్, ఫ్రూట్ సలాడ్, ఎగ్స్, గారెలు, అదేదో కర్రీ అండి, పూరి, అవన్నీ. ఇడ్లీలో ఆ గ్రీన్ కలర్ బఠానీలు ఉంటాయి చూడండి, అవి వేసారండి బాబు. కానీ ఇక్కడ తినే ఫుడ్కి అక్కడ తినే ఫుడ్కి చాలా తేడా ఉంది. తింటే
అక్కడ ఫుడ్ తింటే రకరకాలుగా అనిపించింది అనమాట. చూసారా, మనం అన్నీ అలా అలా ట్రై చేసామన్నమాట. అయితే ఆ ఇడ్లీని చూస్తే మాత్రం నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదండి. వాళ్ళు పెట్టిందే రవ్వ ఇడ్లీ, ఆ రవ్వ ఇడ్లీలో బఠానీలు వేశారు. పూరి టేస్ట్ మాత్రం కొంచెం తినడానికి బాగానే అనిపించింది నాకైతే. నెక్స్ట్ ఇంకా తినేసాక స్టార్ట్ అయిపోయామన్నమాట. చూసారా రష్గా ఉంది కొంచెం. సో మేము ఫస్ట్లీ లింగరాజస్వామి టెంపుల్కి వచ్చామండి. ఫస్ట్ ఈయన్ని దర్శనం చేసేసుకున్నాం అన్నమాట. ఈ గుడి మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. కానీ లోపల రష్ ఎక్కువగా ఉందండి. బయట చూడడానికి ఇంత ఖాళీగా చాలా ఫ్రీగా ఉంది, కానీ లోపలికి వెళ్ళినప్పుడు మాత్రం మొత్తం క్లమ్జీగా చేస్తారనమాట. నాకు అది నచ్చలేదన్నమాట. సో చూడండి ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో, చాలా అంటే చాలా నచ్చింది నాకు చూడగానే. చూసారా ఎంత బాగుందో. చూడండి ఫుల్ రష్గా ఉంది. అక్కడ అంత ఖాళీగా ఉన్నాయి, ఇక్కడ మాత్రం రష్ మామూలే. సో ఇప్పుడు గుడిలోకి కెమెరా ఎలా లేదనమాట. ఇంకా దర్శనం చేసుకొని వచ్చాం. నెక్స్ట్ ఇది బుద్ధుడిది. దీన్ని ధౌలి శాంతి స్తూప అని అంటారు. మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే ఆ పైన అంతా మబ్బులు మోసేసి ఉన్నాయి, చుట్టూరు మాత్రం అలా ఉండదు అనమాట. మూవీస్లో లాగే సేమ్. చూడండి ఇదంతా ఒకలా ఉంది. అక్కడ నుండి వచ్చామన్నమాట మనం ఇక్కడికి. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఆ పైన అలాగే ఉంది మబ్బులు మూసేసి బుద్ధుడి విగ్రహాలు. దీనికి పక్కనే అమ్మవారి టెంపుల్స్ ఉన్నాయన్నమాట. సో వెళ్ళి ఇంకా దర్శనం చేసుకున్నాము. చూసారా దానిపైన మొత్తం మబ్బులు మూసేసి ఉన్నాయి మొత్తం. సో ఇంకా అయిపోయింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకొక టెంపుల్కి వెళ్ళిపోతున్నాము. ఇది ముక్తేశ్వర ఆలయం అండి. సో లోపలికి వెళ్ళిపోదాం. లోపల కెమెరా అలౌ చేయరనమాట. సో బయటే మొత్తం రికార్డ్ చేస్తున్నాను నేను. చూసారు అప్పట్లో ఆర్కిటెక్చర్స్ ఎంత బాగున్నాయండి బాబు. చూడ్డానికి నా 2 కాళ్ళు సరిపోవట్లేదు. సో అయితే ఇక్కడ కోనేరు ఉందండి. అయితే మేము కూర్చొని ఆడేసుకున్నాం అనమాట. దాని నిండా ఫుల్ ఆఫ్ ఫిషెస్ అనమాట. సో అలా కాసేపు ఆడుకున్నాము, ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇది మేము ఇందాక బుద్ధుడిది వెళ్ళాం కదండి, అక్కడ ఒక చెరువు టైప్ ఉంది, అది మొత్తం మురికిగా ఉందన్నమాట. సో అందులో ఇది నాకు కనిపించింది అనమాట. ఇది ముక్తేశ్వర ఆలయానికి సంబంధించింది పెట్టారనమాట. ఇది కందగిరి కేవ్స్ అండి భువనేశ్వర్లో. వన్ డే ఇవన్నీ కవర్ చేస్తామన్నమాట మేము. ఇంకా పైకి వెళ్ళొచ్చు అని అన్నారు, కానీ అప్పటికే ఓపిక చచ్చిపోయింది నాకు. సో ఇక్కడే ఇంకా అలా కొన్ని ఫొటోస్ లాగేశాను. ఇంకా అదిగోండి అక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా, అక్కడ కూడా వెళ్ళొచ్చున్నాడు.
సో ఇంక ఇక్కడే ఇలా కూర్చొని సెటిల్ అయిపోయాను అనమాట. నేను ఇంతకన్నా పైకి ఎక్కలేకపోయాను, నీరసం వచ్చింది అప్పటికే. సో ఇంకా స్టార్ట్ అయిపోయాం అన్నమాట. ఒక రెస్టారెంట్లో ఆగి లంచ్ చేస్తామన్నమాట. సో లంచ్ కోసం వెయిటింగ్. బిర్యానీ ఆర్డర్ చేసాం, వెజ్ బిర్యానీ అండ్ కడాయి పన్నీర్. కానీ అక్కడ రైతా మాత్రం అందులో ఏదేదో కలిపేస్తున్నారండి బాబు. ఇక్కడ రైతా కన్నా అక్కడ రైతా భయంకరంగా అనిపించింది నాకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. 1K సబ్స్క్రైబర్స్ దాటేసింది మన ఛానల్. సో ఇప్పుడు ఇంకా మీరు మాకు ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి.